సూర్య క్రికెట్ ప్రాక్టీస్ చేస్తుండగా నిహాల్ అక్కడికొచ్చాడు. మనమిద్దరం కలిసి ఆడుకుందామా? అలా వారి స్నేహం ప్రారంభమైంది. చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ పిల్లలందరూ ఆసక్తిగా వీరిద్దర్నీ గమనిస్తున్నారు. ఆకాశంలో సూర్యాస్తమయపు వెలుగులు ఆ ప్రాంతమంతా ఎంతో వెచ్చగా అందంగా కనిపిస్తున్నాయి. నిహాల్ అడగగానే సూర్యమొహంలో ఒక చిన్న అలా ఒక గొప్ప స్నేహానికి అక్కడ పునాది పడింది. ఆ సాయంత్రపు వెలుగుల్లో వారిద్దరి స్నేహం ఎంతో భావోద్వేగంగా అందంగా మొదలైంది. సూర్య మరియు నిహాళ్ల మధ్య భావోద్వేగ స్నేహం. వారు వీధి క్రికెట్ ఆడటం, టీ తాగడం, పానీపూరి తినడం, కలిసి చదువుకోవడం, సైకిల్పై సూర్య నిహాళ్ల స్నేహబంధం. క్రికెట్ ఆడుతూ, చాయ్ తాగుతూ, సైకిల్ తొక్కుతూ, సూర్యాస్తమయంలో నవ్వుతూ ప్రతి క్షణం పండుగే. రాత్రివేళ క్రికెట్ గ్రౌండ్లో ఒక భావోద్వేగ సన్నివేశం. క్రికెట్ అకాడమీ ఫీజులు కట్టలేనని తెలుసుకున్న సూర్య తన బ్యాట్ను పట్టుకుని ఒంటరిగా విచారంగా కూర్చుని ఉన్నాడు. డబ్బుల్లేనంత మాత్రాన నీ ఆట ఆగిపోదు సూర్య. ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప క్రికెటర్లు కటిక పేదరికం నుండే వచ్చారు. నీ దగ్గర ప్రతిభ ఉంది, అదే నీ అసలైన ఆస్తి. కానీ సరైన కోచింగ్ లేకుండా నేను ఎలా ముందుకు వెళ్లగలను? నేనున్నానుగా. మనం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. రేపటి నుండి ఇదే గ్రౌండ్లో ఇంకా కష్టపడదాం. నీ కలను వదులుకోవద్దు. మనం ఏదో ఒక దారి వెతుకుదాం. ఒక చిన్న క్రికెట్ అకాడమీ ఆఫీసు లోపల నిహాల్ భావోద్వేగంతో తన టోర్నమెంట్ పొదుపు డబ్బు మొత్తాన్ని సూర్య అకాడమీ ఫీజు చెల్లించడానికి ఇది గమనిస్తున్న సూర్య కళ్ళలో నీళ్లు తిరిగి, సూర్య అకాడమీ ఫీజు, నేను టోర్నమెంట్లలో గెలిచిన ప్రైజ్ మనీ అంతా ఇందులో ఉంది. ప్లీజ్ సార్, వాడు ఫీజు కట్టలేదని తను ఆపకండి. వాడికి క్రికెట్ అంటే ప్రాణం. నిహాల్, ఇది నీ కెరీర్ కోసం నువ్వు దాచుకున్న డబ్బు కదా, ఇలా ఇచ్చేస్తున్నావేంటి? పర్లేదు సార్, రేపు వాడు పెద్ద ప్లేయర్ అయితే ఆ గర్వంలో నా వాటా కూడా ఉంటుంది. అదే నాకు చాలు. ఒక అన్నలా నా భారాన్ని మోస్తున్నావు కదరా, నీ త్యాగాన్ని వృధా కానివ్వను. నిహాల్ గర్వపడేలా సూర్య ఆడి చూపిస్తాడు. నీలాంటి స్నేహితుడు దొరకడం సూర్య అదృష్టం రా. సరే, ఈ విషయాన్ని వాడికి తెలియని ఈ గ్రౌండ్ సాక్షిగా చెబుతున్నా, నిహాల్ గర్వపడేలా సూర్య ఆడి చూపిస్తాడు. సూర్య తన కన్నీళ్లను తుడుచుకుని తీవ్రమైన సంకల్పంతో ప్రాక్టీస్ నెట్స్ వైపు పరిగెత్తాడు. నిహాల్ కార్యాలయం నుండి బయటకొచ్చి దూరం నుండి సూర్య ప్రాక్టీస్ చేయడం చూసి నిశ్శబ్దంగా స్టేడియం లైట్ల వెలుగులో అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్. సూర్య కళ్ళు చెదిరే విన్నింగ్ సిక్సర్ కొట్టగానే నిహాల్ భావోద్వేగంతో మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చి సంబరం చేసుకుంటున్నాడు. ప్రేక్షకుల కేరింతలు, స్లో మోషన్ సినిమాటిక్ షాట్స్ మధ్య వారి స్నేహం వెలకట్టలేని అనుభూతిగా మారుతోంది. నిశ్శబ్దమైన సాయంత్రం. ఆకాశమంతా కుంకుమ, నారింజ రంగుల కలబోతతో మెరిసిపోతోంది. సిటీలోని ఒక అపార్ట్మెంట్ టెర్రస్ మీద సూర్య, నిహాల్ పక్కపక్కనే కూర్చునున్నారు. సూర్య చేతిలో తనకిష్టమైన క్రికెట్ బ్యాట్ ఉంది, నిహాల్ చేతిలో పాత క్రికెట్ బాల్. ఆ క్షణం ఆకాశం సాక్షిగా వారి స్నేహం శాశ్వతమని వారికి తెలుసు. ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్గా